భరత్, కవిత మళ్ళీ జనంలోకి రావడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? సో ఇప్పుడు 4 నెలల పాటు ఆమె యాత్ర చేపడుతున్నారు జనం బాట పేరుతో. 32 జిల్లాలు కూడా 33 జిల్లాలు కూడా తిరుగుతారు. ఇవాళ నిజామాబాద్ తన మెట్టినింట నుంచి ప్రారంభించారు. పుట్టినింటనేమో బతుకమ్మ చేశారు, మనకు గుర్తుండే ఉంటుంది. సిద్దిపేటలో ఆ రోజు చింతమడకలో బతుకమ్మ ప్రారంభం చేశారు. మెట్టినింట నిజామాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభించారు. అయితే ఒకటి 2-3 ఇష్యూస్. ఇవాళ అమరవీరుల స్తూపం దగ్గరనేమో అమరవీరులకు న్యాయం జరగలేదు, అన్యాయం జరిగిందన్నారు. నాకు ప్రభుత్వం కంటే ఎక్కువ బీఆర్ఎస్నే టార్గెట్ చేసినట్టు కనబడుతుంది ప్రధానంగా. ఎందుకంటే కేసీఆర్ బొమ్మ కూడా పెట్టా అని చెప్పి అనౌన్స్ చేశారు. చెప్పి 2 విషయాలు ఇవాళ సిగ్నిఫికెంట్గా ఇవాళ యాత్రలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, అమరవీరులకు న్యాయం జరగలేదు. 1200 మంది త్యాగాలు చేస్తే కేవలం 586 మందికి మాత్రమే 10 లక్షల రూపాయలకు ఒక ఉద్యోగం, 10 లక్షల రూపాయలు ఉద్యోగం ఇది మాత్రం ఇచ్చారు. మిగతా వాళ్ళకి న్యాయం జరగలేదు ఒకటి. రెండవది, అమరవీరులు కోటీశ్వర్లు కావాలి, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు ఇటువంటి పోస్టులు రావాలి, అది జరగలేదు అని చెప్పి గన్ పార్క్ దగ్గర మాట్లాడారు. ఇప్పుడు విజువల్లో కనబడుతుందేమో నిజామాబాద్లో ఆమె ఇంటి దగ్గర మాట్లాడుతూ 5 నెలల తర్వాత నేను నిజామాబాద్ రావాల్సి వచ్చింది, 5 నెలల కారణంగా జరుగుతున్న పరిణామాల వల్ల రాలేకపోయానని చెప్పి నిజామాబాద్ లో ఎంపీగా నా ఓటమి కుట్రనా కాదా మీరు చెప్పండి అని చెప్పారు. అంటే నిజామాబాద్ నుంచి సమరసింహం వదలడం ఏదైనా రాజకీయ కోణం అంటే నిజామాబాద్ ఎంపీగానే పనిచేశారు కదా, నిజామాబాద్ ఎంపీగానే ఓడిపోయినారు కదా. సో అందుకని నిజామాబాద్ నుంచే స్టార్ట్ చేశారు. సో నా ఓటమి కుట్రనా కాదా నిజామాబాద్ లో మీరు చెప్పండి, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలని చెప్పారు. సో చాలా మంది అనుకుంటారు, ఎందుకంటే అప్పుడు 7 ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. దాదాపు ఆ ఎమ్మెల్యేల మెజార్టీ అంతా కూడా 3.5-4 లక్షలు మెజార్టీ ఉంది. పార్లమెంట్కి వచ్చేసరికి కవిత ఓడిపోయారు, అరవింద్ గెలిచారు 70,000 మెజార్టీతో. సో సొంత పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళంతా కుట్ర చేశారన్న ఒక ఆరోపణ వచ్చింది. సో ఈ నేపథ్యంలో అక్కడ నిజామాబాద్లో నా కుట్రనా కాదా మీరు చెప్పండి, నా వెనుక కుట్రలు చాలా సంవత్సరాలుగా జరుగుతున్నాయి. అప్పుడు ఇంటి గుట్టు బయట పెట్టి ఇప్పుడు కుట్ర చేసి నన్ను బయటికి పంపించారు, అంటే నేను నా అంతటి నేనుగా వదలలేదు, పార్టీ నుంచి నన్ను బయటికి పంపించారని చెప్పి ఆమె ఆరోపించారు. సో ఇవాళ నుంచి యాత్ర స్టార్ట్ అవుతుంది. ప్రతి జిల్లాలో దాదాపు 2-3 రోజుల పాటు యాత్ర చేయబోతున్నారు. చేసిన తర్వాత మధ్య మధ్యలో 1-2 డేస్ అట్లా గ్యాప్ ఇస్తూ హైదరాబాద్ వస్తూ మళ్ళీ కంటిన్యూ చేస్తారు ఫిబ్రవరి వరకు కూడా. ఇప్పుడు రాజకీయ పార్టీ తెలంగాణ జాగృతి కేవలం ఇప్పటివరకు కూడా ఉద్యమ సంస్థగానే ఉంది, ఇంకా రాజకీయ పార్టీ అనేది స్టార్ట్ కాలేదు. బట్ దీనిలో ఎక్కువ టార్గెట్ నాకు మన కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్నే ఎక్కువ టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది. అమరవీరులకు న్యాయం జరగలేదంటే ఎవరు? 10 సంవత్సరాల కేసీఆర్ సర్కార్ మీదనే కదా చేసినట్టు. అట్లాగే నిజామాబాద్లో నా ఓటమి కుట్రబన్నారంటే ఎవరు? సొంత పార్టీ వాళ్ళే కదా. సో ఎక్కువ టార్గెట్ అదే చేసినట్టు మనకు కనబడుతుంది. మాట్లాడదాం మనతో పాటు